హైదరాబాద్ చాదర్ఘాట్లో ప్రాస్టిట్యూషన్ గుట్టు రట్టు చేసిన పోలీసులు సుమారుగా 4 యువతులని రక్షించారు. 7 మాత్రం అరెస్టు చేశారు. పూర్తిగా చూస్తే ఇంటర్నేషనల్ నుంచి తీసుకొస్తున్నారని తెలుస్తుంది. వ్యభిచార గృహాన్ని గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు చాదర్ఘాట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ గుట్టు రట్టు చేశారు. కొన్ని రోజుల నుంచి చాదర్ఘాట్ మూసానగర్ పోలీస్ స్టేషన్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని పోలీసులు గుర్తించారు. మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి యువకులను మైనర్ బాలికలను తీసుకొచ్చి ప్రాస్టిట్యూషన్లో వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది. సుమారుగా 4 మాత్రం రక్షించారు. దాంట్లో ప్రధానంగా 2 అమ్మాయిలు అయితే ఉన్నారు. దాంట్లో 2 మైనర్ బాలికలు, దాని తర్వాత 2 అమ్మాయిలని కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే 7 మాత్రము వాళ్ళని అరెస్ట్ చేశారు. 7 యువకులని మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతం చాదర్ఘాట్ పోలీసుల అదుపులో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. బంగ్లాదేశ్ నుంచి, అదే కాక బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి పూర్తిగా కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా యువతులకి జాబ్స్ ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి బాలికలు ఏ ప్రాంతం నుంచి ఎవరు తీసుకొచ్చారు, ఏమని చెప్పి తీసుకొచ్చారు, ఎటువంటి ఒత్తిడి చేస్తారు, ఏమని చెప్పారు, ఏ విధంగా వాళ్ళని వ్యభిచారానికి లాగుతున్నారు అనే విధంగా కూడా దర్యాప్తు కొనసాగుతుందని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే బ్రోకల్ హౌస్లో మాత్రం గత కొన్ని రోజుల నుంచి మూసంబాగ్, చాదర్ఘాట్ ఏరియాస్లో ఈ ప్రాస్టిట్యూషన్ అనేది జరుగుతుంది. పక్కా సమాచారంతో పాటు ఎస్ఓటి పోలీసులు మరియు చాదర్ఘాట్ జాయింట్ ఆపరేషన్లో గుట్టు రట్టు చేశారు. సుమారుగా చూసుకుంటే కూడా 4 దాంట్లో 2 మైనర్ బాలికలు. దాంట్లో ప్రధానంగా ఎక్కడి నుంచి అంటే వీళ్ళందరూ కూడా ఇల్లీగల్గా పోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఒక్కొక్కరికి 5-5 లక్షలతో వాళ్ళని అమ్మేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే కొనుక్కున్న వాళ్ళు ఇండివిజువల్ ప్రాస్టిట్యూషన్ చేపిస్తూ ఉంటారు బలవంతంగా, లేదంటే ఇంకా షేక్స్కి, దుబాయ్ షేక్స్కి అమ్మేయడం కానీ, లేకపోతే ఇటువంటివి హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఈజీగా అయితే చెప్పొచ్చు. మైనర్ ట్రాఫికింగ్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా పూర్తిగా అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా పోలీసులు సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే కూడా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, జాబ్లు ఇస్తా అని చెప్పారా, లేకపోతే ఇంకా ప్రధానంగా ఎటువంటి రీజన్లు చెప్పి అమ్మాయిలని అక్కడ నుంచి ఇల్లీగల్గా ఇండియాకి తీసుకొచ్చారు, హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లోనే వ్యభిచార గృహం ఏదైతే బ్రోకల్ హౌస్లో నడిపిస్తున్నారు, దీని వెనకాల కస్టమర్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, దీని వెనకాల మేనేజ్మెంట్ ఎవరని పూర్తిగా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రము చాదర్ఘాట్లో కలకలం రేగుతుందని చెప్పొచ్చు.